యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అమలు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని రైతులతో స్థానిక దుర్గామాత దేవాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అంజిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అమలు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని రైతులతో స్థానిక దుర్గామాత దేవాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అంజిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అమలు చేసిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అమలు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పట్టణాధ్యక్షుడు నంద గంగేష్, బోగా శ్రీనివాస్, వడ్డేమాన్ నరేందర్, అంకిరెడ్డి శ్రీనివాస్, తునికి దశరథ, కామిటికారి కృష్ణ, చిలుకూరి నర్సిరెడ్డి, ఐడియా శ్రీనివాస్, బైరి మహేందర్ గౌడ్, పగడాల శ్రీనివాస్, శేషత్వం అమరేందర్, వడ్డేపల్లి కిషన్, మిట్టపల్లి భాస్కర్, ఎలుగల వెంకటేష్, చింతకింది భాస్కర్, రామ్ ప్రసాద్, కంతి రవి, శ్రీకాంత్, భాషా, లక్ష్మణ్, అంజయ్య, అనిత, లత, రేణుక తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ వెంటనే, వక్ఫ్ బోర్డు సవరణ వెంటనే, వక్ఫ్ బోర్డు సవరణ వెంటనే, పేద ముస్లింలకు దక్కవలసిన వక్ఫ్ బోర్డు సవరణ వెంటనే, వక్ఫ్ బోర్డు సవరణ వెంటనే. బీజేపీ బీజేపీ ముస్లింలను భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి ముస్లిం పేదలు కావచ్చు, హిందూ పేదోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అంటే ఇప్పుడు వక్ఫ్ భూమిగా రికార్డ్ అయి నోటిఫికేషన్ అయినటువంటి భూములని తొలగించాలి అని అంటే ప్రస్తుతం మనకు వక్ఫ్ ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్లో మనకున్నటువంటి పాత రికార్డు, రెవెన్యూ రికార్డుకు సంబంధించినటువంటి ఆ ఆధారాలన్నీ కూడా తీసుకొని చేసి మనము దాంట్లో ట్రిబ్యునల్లో ఒక అప్పీల్ వేయాలి. ట్రిబ్యునల్లో అప్పీల్ వేసేసి ఆ ట్రిబ్యునల్లో మనకు అనుకూలంగా ఆర్డర్ తెప్పించేసేసుకుంటే అప్పుడు ఆ ప్రాపర్టీ వక్ఫ్ నుంచి తీసేయడానికి వస్తుంది. ఇది ఎందుకు మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇప్పించడం జరిగింది. కాబట్టి భారతదేశం మొత్తంలో కూడా వక్ఫ్ సవరణ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ ఈరోజు అంతటా కూడా దేశమంతటా కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆలేరు పట్టణం బీజేపీ రైతులందరికీ ఒకటి మేము విన్నపం చేస్తూ ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ వక్ఫ్ భూమిని అన్యాయంగా అన్యాక్రాంతం చేయడం కూడా కోర్టుకు రావాల్సిందే. మీరు రైతులు ఎట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి వక్ఫ్ బోర్డు అని మీరు అంటారు కదా, మీ వక్ఫ్ బోర్డు దగ్గర మీకేం కాయిదాలు ఉన్నాయి కూడా కోర్టుకు సమర్పించాలనేది మేము సవరణ తీసుకొస్తున్నాం. సవరణ 4 ప్రకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది ఎకరాల భూమిని ఈ యొక్క ముస్లిం మత పెద్దలు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఓవైసీ గారు ఆ యొక్క వక్ఫ్ బోర్డు భూమిని అంత పెద్ద హాస్పిటల్ కట్టిండు, ఆయన ఒక కాలేజీ కట్టుకుండు, ఎంబీఏ కాలేజీ నుంచి మెడికల్ కాలేజీలో వరకు కట్టుకున్నాడు ఓవైసీ. ఇవాళ భారతదేశం మొత్తం ఆయన ఏం చెప్తాడు, వక్ఫ్ బోర్డు రద్దు చేయాలి అని మీరు చూస్తున్నారు. వక్ఫ్ బోర్డు మాకు ముస్లింస్కు అన్యాయం చేస్తున్నారు. కాదు, ముస్లింకు ఉన్నటువంటి పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది, పేద హిందువులకు కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళకు అవసరాల దృష్ట్యా మనము హాస్పిటలే కానీ, స్కూల్సే కానీ, వాళ్ళకు 70 గజాలు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి కానీ ఇల్లు కట్టించడానికి కానీ అన్ని అవసరాలకు ఈ వక్ఫ్ బోర్డుకు ఉపయోగించుకుంటామని ఈ సవరణలో భాగంగా భారతదేశం ప్రజల్లో అవగాహన సదస్సు జరుగుతున్న సందర్భంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో, భువనగిరి జిల్లాలో, ఆలేరు అసెంబ్లీలో
ఆలేరు మండలం టౌన్లో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ప్రజలకు అందరికీ కూడా ఈ చట్టం మీద అర్థమయ్యే రీతిలో మేము సవరణలు సమర్థించాలని ప్రజలను వేడుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సవరణ చేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.